గారు కానీ నేను పాడతా. వెంకటేష్ గారు నేను పాడతా. అనిల్ గారు నేను పాడతా. ఉపేంద్ర గారు మై గాతి. మీనాక్షి నువ్వే నాకు కొంచెం రికమెండ్ చేయి ప్లీజ్. అలాగే నా వెంకటేష్ గారికి ప్లీజ్. కాదు నేను పాడతాను అన్నా సరే ఎక్కువగా కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలోనూ నాకు చాలా ఎక్కువగా రైటింగ్ క్రియేటివిటీకి హెల్ప్ కావాలి కాబట్టి నేను మొన్న అమెరికా వెళ్ళి అటు నుంచి రష్యా వెళ్ళి జపాన్ నుంచి వస్తూ ఉండగా ఒక రోబోని కొనుక్కొని వచ్చా. ఐ హ్యావ్ ఎ రోబో. యా, AI టెక్నాలజీ జనరేటెడ్ రోబో. యా, ప్రెజెంటింగ్ టు యూ చాట్ గోపి. చాట్ గోపి చాట్ గోపి చాట్ గోపి ఛార్జింగ్ అయిపోయిందిగా రారా. ప్రెజెంటింగ్ టు యూ చాట్ గోపి. చాట్ బండి దగ్గర గోపి అనుకునేరు కాదు, ఇట్ ఇస్ చాట్ గోపి. భయ్యా తోడ ప్యాజ్ డాలో తెలియదు దానికి. ఎనీవే సుమ గారు మీరు నన్ను అవమానిస్తున్నారు. ఇలాంటివి కూడా తెలుసా నీకు? నాకు ఫీలింగ్స్ ఉంటాయి. ఏయ్ హలో, హౌ ఇస్ ద వెదర్ టుడే? ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ అడగండి. హౌ ఇస్ ద వెదర్ టుడే? సుమ గారు అంత పెద్ద ఇంగ్లీష్ మనకు రాదు, తెలుగులో అడగండి. నేను జపాన్ నుంచి కొనుక్కొని వచ్చిన ఇది తెలుగులోనే మాట్లాడతాను అంటున్నటువంటి చాట్ గోపి అన్నమాట. సౌండ్స్ గుడ్. చాట్ గోపి, ఎస్. నువ్వు దేని గురించి మాట్లాడగలుగుతావు? సినిమా గాసిప్స్, ట్రెండింగ్ టాపిక్స్, సినిమాకి సంబంధించిన టాపిక్స్ అన్ని మాట్లాడతాను. అంటే మొత్తం వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ అంతా నీ దగ్గర ఉందన్నమాట. ఎస్. సరే నా గురించి కొంచెం గాసిప్ చెప్పు. మీరు మొక్కల నొప్పి టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయారు. నో. క్యారీవాన్ లో ఫిజియోథెరపీ వెయిట్ చేస్తున్నారు. నో. హెయిర్ కి డై వేసుకోవడం మర్చిపోయారు. బ్యాటరీ పీకేస్తాను. సారీ. ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళ గురించి చెప్పు. ఇప్పుడు మనం వేసిన జోక్కి నవ్వాలా వద్దని ఆలోచిస్తున్నారు. నవ్వుతున్నారు, అదిగో చూడు, అది ఎదురుగా ఆయన ఫుల్గా నవ్వుతున్నారు. అదిగో. సుమ గారు సారీ, అది మీరు అనుకోవద్దు, వాళ్ళు అనుకోవాలి జోక్ అని. ఇదిగో ఎస్. సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారు వచ్చేసారు. చాట్ గోపి సంక్రాంతికి వస్తున్నాము, వెంకటేష్ గారు వచ్చేసారు. సంక్రాంతికి వస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు వచ్చారు ఆయన? బా అంటే సంక్రాంతికి వస్తున్నావు అని చెప్పడానికి ఇప్పుడు వచ్చారయ్యా బాబు. ఫోన్ చేస్తే సరిపోద్ది కదా, ఇక్కడ రావడం. ఇలాంటివన్నీ మాట్లాడితే నువ్వు క్షమించండి. సౌండ్స్ గుడ్. సేల్ లో నేను కొన్నానని తెలిసిపోతుంది. సారీ. ఎనీవే ఇప్పుడు నువ్వు అంతే జనరేటెడ్ టెక్నాలజీ అయినట్టయితే నెక్స్ట్ ఏం పర్ఫార్మెన్స్ రాబోతుందో చెప్పు. నెక్స్ట్ ఏం పర్ఫార్మెన్స్? లక్షలు మీకు, క్వశ్చన్లు నాకా? నాకు లక్షలు ఇస్తున్నారు. ఎవరు చెప్పారా? సారీ, ఎవరు చెప్పాడు? క్షమించండి. నేనే చెప్తాను. నెక్స్ట్ మణికంఠ టీమ్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ద సాంగ్ ఈస్ నేను పాడతా. నేను పాడతా. పద వెళ్దాం. లేదు, ఆయన పాడేశారు. Okay, so the next performance by Manikanta and team. Let's welcome them on stage, please. Sounds good.